This is a Teja News Television broadcast. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్పై బీఆర్ఎస్ మాజీ జడ్పీటీసీ కొరగండ్ల వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమల్లో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టకుండా బడ్జెట్లో స్పష్టమైన నిధుల కేటాయింపులు లేకపోవడం బాధాకరమని వెంకటరెడ్డి పేర్కొన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఆశించిన విధంగా ఈ బడ్జెట్ లేదని విమర్శించారు. గ్యారంటీల అమలు విషయంలో స్పష్టత లేకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వ కాలంలోనే కెనాల్ తవ్వకాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికార పార్టీ సభ్యులై కెనాల్ పనులను వ్యతిరేకించే పరిస్థితి నెలకొనడం విచారకరమన్నారు. సీతారాం ప్రాజెక్టు కెనాల్ రైతులకు, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు శాస్త్రీయమైనవని ఆరోపిస్తూ ఈ బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కొరగండ్ల వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 6 గ్యారంటీలకి సమాధి చేసి ప్రజల్ని మోసం చేసి ప్రజలకి ఏమాత్రం ఉపయోగం లేని బడ్జెట్ని ప్రవేశపెట్టాలని మేము ఖండిస్తున్నాం. మానవులు అభివృద్ధి కానివ్వండి, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల కానివ్వండి, ఒక విజన్ అంటే ప్రణాళిక లేని పాలన ఈ రాష్ట్రంలో సాగుతుంది. ఉన్న ఆదాయాన్ని ఖర్చు పెట్టి జీతాలు ఇచ్చేసి నేను పరిపాలన చేస్తున్నా, ఢిల్లీ ప్రదక్షిణ తప్పితే శ్రమించి ఈ రాష్ట్రాన్ని ఉన్న మానవ వనరులు ఏమున్నాయి వాటిని అభివృద్ధిలోకి తీసుకురాలా, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచాలా, అండ్ ఇండస్ట్రీని ఏ విధంగా అభివృద్ధి పరచాలా, వాటి కేటాయింపులు కానివ్వండి, వాటి మీద శ్రద్ధ కానీ లేదు. ముఖ్యంగా రైతులు ఎంతో, ఈ తెలంగాణ ప్రజలు ఎంతో ఆశతోటి 6 గ్యారంటీల మీద ఉన్నంత ఆశతోటి గెలిపిస్తే ఇవాళ 6 గ్యారంటీలు ఏ ఒక్కటి దానికి 6 గ్యారంటీలు వెనుక 420 మా పార్టీ ప్రజల్లో తీసిపోయింది. అందుట్లో కనీసం పై 20 కూడా వారు చెప్పిన అమలు చేయకపోవడం దురదృష్టకరం, వాటి బడ్జెట్ నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరం. అదేవిధంగా మరి ఇరిగేషన్ మీద కూడా చేతకన్ను, హెల్త్ దాని మీద కూడా చేతకన్ను, అన్నిటి మీద కూడా బడ్జెట్ కేటాయింపులు సరిగా లేకపోవడం మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా మా ప్రాంతంలోకి వచ్చేటప్పటికి మరి కోటి ఆశలతోటి తెలంగాణ ఏదైతే మెట్ట ప్రాంతంలో సీతారాం ప్రాజెక్టు ఉందో దాని ఆడు కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలోనే కెనాలని దవ్వితే డిస్ట్రిబ్యూషన్ కెనాలకు వచ్చేటప్పటికి అశాస్త్రీయమైన విధానం, రైతులు నష్టపరిచే విధానం, ఇవాళ వాళ్ళ అధికార పార్టీ సభ్యులే రైతులే ఆ కెనాల్ని వ్యతిరేకిస్తే దౌర్భాగ్య స్థితి ఆ పార్టీకి మరి ఎదురవుతుంది. ఎందుకంటే అశాస్త్రీయ పద్ధతులు చేయండి. ఇప్పుడు కానీ సీతారాం ప్రాజెక్టు ప్రజలకి, ప్రాంత రైతులకు ఉపయోగపడే విధంగా డిజైనింగ్ జరగాలని, మరి శాస్త్రీయ పద్ధతుల సర్వే జరగాల, ల్యాండ్ ఎక్విజిషన్ జరగాల, రైతులకి డబ్బులు కూడా చెల్లించిన తర్వాతనే పన్ను మొదలు పెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బడ్జెట్ ఏమాత్రం కూడా ఆలోచనాత్మకంగా లేదు, ఆచరణాత్మకంగా లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా లేదు. ఎందుకంటే చాలా డిబేట్ జరిగింది దాని మీద, మీకు అందరికీ అర్థమైంది. ఒక ఎంప్లాయీ కనుక అతని జీతం ఎంత వస్తుంది, దేనికి ఎంత కేటాయించుకోవాలి అంతే తప్పితే అనే విధంగా తప్పితే మరి ఒక పరిపాలనకు ఉన్న లక్ష్యం ఈ రాష్ట్రం ఆదాయాన్ని పెంచాలా అనేది లేకుండా ఇప్పటికే మరి ఆయన 2 సంవత్సరాల్లో 3 కోట్ల రూపాయలు అప్పు చేసి నిస్సిగ్గు ఒప్పుకున్నాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు కేసీఆర్ 10 సంవత్సరాలకి 4 లక్షల కోట్లు మాత్రమే అప్పు తెచ్చి అనేక చారిత్రాత్మకమైన కాళేశ్వరం, సెక్రటరియట్, మిషన్ కాకతీయ, హాస్పిటలిజం, ఎడ్యుకేషను ఇన్ని చేసినా కూడా 10 సంవత్సరాల 4 లక్షల కోట్లు చేస్తే ఎలాంటి బృహత్తరమైన కార్యక్రమం లేకుండా, ఒక ప్రాజెక్ట్ లేకుండా 2 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు చేయటం అంటే ఎంత అవినీతి జరిగిందో, ఎంత దోసుకుంటున్నారో, ఢిల్లీకి దీంట్లో ఎంత కప్పం కడుతున్నారో అర్థమవుతుంది. ఇది ఢిల్లీని మెప్పించే, ఢిల్లీ మరిలో నాయకులను మెప్పించే పాలన తప్పితే తెలంగాణ ప్రజలను మెప్పించే పాలన కాదు, బడ్జెట్ కాదని మేము చెప్పుకుందాం. ఈ బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం.